రాజధాని అమరావతిలో త్వరలోనే 500 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అందుబాటులోకి రాబోతుందని సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో వైద్య సేవలో 1,00,000 మంది సేవలు అందించే విధంగా తయారు చేయాలని, ప్రపంచంలో ప్రతి 3 వైద్యుల్లో 1 ఇక్కడి నుంచే ఉండాలని అన్నారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పాలనలో జరిగిన అరాచకం గతంలో ఎప్పుడూ చూడలేదని సీఎం చంద్రబాబు విమర్శించారు. రాజధాని అమరావతిలో త్వరలోనే 500 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అందుబాటులోకి రాబోతోందని సీఎం చంద్రబాబు తెలిపారు. దీనికి ఎలాంటి అనుమతులు కావాలన్నా త్వరగా ఇస్తామని వెల్లడించారు. మంగళగిరి మండలం నిడమరలో కిమ్స్ ఆసుపత్రి నిర్మాణానికి సీఎం చంద్రబాబు భూమి పూజ చేశారు. అనంతరం బైసర్ స్కిల్ వర్సిటీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అమరావతిలో కిమ్స్ ఆసుపత్రి స్కిల్ వర్సిటీకి 23 ఎకరాలను CRDA కేటాయించింది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి పయ్యావుల కేశవ్, ఎంపీ గంటి హరీష్, పలువురు నేతలు పాల్గొన్నారు. అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, రాష్ట్రంలో వైద్య సేవలో 1,00,000 మంది సేవలు అందించే విధంగా తయారు చేయాలని, ప్రపంచంలో ప్రతి 3 వైద్యుల్లో 1 ఇక్కడి నుంచే ఉండాలన్నారు. అలానే 1000 మంది ట్రైనీలను సిద్ధం చేస్తామని వెల్లడించారు. IBM, TCS, L&T కలిసి పని మొదలుపెట్టారని తెలిపారు. డిసెంబర్ నాటికి భారత్కు క్వాంటం కంప్యూటింగ్కు చిరునామాకు అమరావతి అవుతుందని, 2 ఏళ్లలో ప్రపంచానికి క్వాంటం కంప్యూటింగ్కు అమరావతి నుంచి సరఫరా చేస్తామని వెల్లడించారు. అలానే విదేశాలపై ఆధారపడకుండా అందరూ కరెంటు ఉత్పత్తి తయారు చేసుకోవాలన్నారు. ₹2.40 యూనిట్ కరెంటు ఉత్పత్తి చేస్తున్నామని, కరెంటు ఛార్జీలు తగ్గిస్తున్నామని సీఎం వివరించారు. సంపద సృష్టించడం చాలా సులభమని సీఎం అన్నారు. హైదరాబాదు దేశానికి మెడికల్ హబ్గా తయారైందని కొనియాడారు. 1,00,000 మందికి స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇస్తామని వెల్లడించారు. వైద్యులు కూడా AIను నేర్చుకుంటున్నారని చెప్పారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పాలనలో జరిగిన అరాచకం గతంలో ఎప్పుడూ చూడలేదని సీఎం చంద్రబాబు తెలిపారు. 1,00,000 మందికి ఉద్యోగాలు ఇవ్వాలనేదే కూటమి ప్రభుత్వ ఆలోచనని సీఎం స్పష్టం చేశారు. 2027 మే 13న కిమ్స్ ఆసుపత్రిని ప్రారంభిస్తామని వెల్లడించారు. 2028 ఆగస్టు 15 కంటే ముందే విశాఖలో గూగుల్ ఆపరేషన్లు ప్రారంభిస్తుందని, అలానే 2028 డిసెంబర్లోపు ఫేజ్ 1 పూర్తి చేయాలని ఆర్సెల్ఆర్ మిత్తల్కు ఆదేశాలిచ్చామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. హాస్పిటల్ అంటే ఓన్లీ వైద్యుల్నే చూస్తాం, డాక్టర్లనే చూస్తాం. డాక్టర్ల కంటే ముఖ్యంగా కావాల్సింది నర్సెస్ కావాలి, పారామెడికల్ స్టాఫ్ కావాలి, టెక్నీషియన్స్ కావాలి. ఒకప్పుడు మనం అందరం కూడా MBBS అంటే ఒక్క పేషెంట్ని ట్రీట్మెంట్ చేయడం వరకే చూసాం. ఇప్పుడు టెక్నాలజీ మారిపోయింది. ఈ టెక్నాలజీ ఎంతవరకు పోయిందంటే డాక్టర్ కూడా AI నేర్చుకుంటే తప్ప, IT నేర్చుకుంటే తప్ప ప్రగతి సాధించలేని పరిస్థితికి వస్తున్నారంటే అది టెక్నాలజీకి ఉండే మహత్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రెండో విషయం ఇక్కడ నేను చూశాను, పిల్లలందరినీ ఎంత ఉత్సాహంగా ఉన్నారంటే, మీ ఉత్సాహం చూస్తా ఉంటే నా విజన్ తప్పకుండా సాధిస్తానని నమ్మకం నాకు వస్తా ఉంది. 23 నెలల కంటే ముందు ఈ రాష్ట్రంలో ఒక అరాచకం, ఒక విధ్వంసం, నా జీవితంలో అలాంటి పాలన ఎప్పుడూ నేను చూడలేదు, చూస్తాను కూడా అనుకోను. 50 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ చరిత్ర. అలాంటివి మీరు చూసినప్పుడు నేనే ఎప్పటికప్పుడు నేర్చుకుంటానే ఉంటాను. అనునిత్యం నేను నిత్య విద్యార్థిని. ఇప్పుడు భాస్కర్ రావు గారితో మాట్లాడినప్పుడు ఒక మాట అంటే, నా మైండ్లో నా కంప్యూటర్లు ఎక్కించుకున్నాను, 1,00,000 ఉద్యోగాలు మా పిల్లలకి ఇవ్వాలనేది నా ప్రగాఢమైన ఆలోచన. మెడికల్ అండ్ హెల్త్లో చాలా అవకాశాలు ఉన్నాయి. మనం ప్రపంచానికి లీడర్స్గా తయారయ్యే అవకాశం వస్తుంది. అయితే ఒక డాక్టర్లే కాకుండా దీనికి అనుబంధంగా ఉండే అన్ని విషయాల్లో మనం దీనికి శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మనం చూస్తే 500 పడకల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు కార్పొరేట్ స్థాయిలో ఇవ్వడానికి ముందుకొచ్చారు. ఇంకొక పక్కన ఇక్కడ మనం కట్టే దానిపైన దగ్గర 250 మెడికల్ సీట్స్, MBBS సీట్స్, 1000 నాన్ మెడికల్ పారామెడికల్ పట్టభద్రుల్ని, ఇంకొక 1000 మంది ట్రైనీస్ని కూడా సిద్ధం చేయబోతున్నారు. నర్సింగ్ 150 మంది పిల్లలకి ట్రైనింగ్ ఇస్తారు.
సాఫ్ట్ స్కిల్స్ కూడా అవసరం. ఒక మనిషిని మెప్పించే గుణం భారతీయులకు ఎక్కువగా ఉంది. నేను అందుకే ఎప్పుడు చెప్తా ఉంటాను, ప్రపంచంలో చాలా దేశాలు ఉన్నాయి కానీ ప్రపంచం మొత్తం ఆమోదించే ఏకైక దేశం భారతదేశం. ప్రపంచంలో అందరూ మెచ్చుకునే దేశస్థులు భారతీయులు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆంధ్రప్రదేశ్లో తయారీ రంగం దూసుకు వెళుతోందని, మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనేది ఇప్పుడు నాణ్యతకు నమ్మకానికి చిహ్నంగా మారుతోందని రాష్ట్ర ఐటీ మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మొబైల్ ఫోన్లు, స్క్రీన్ల నుంచి మొదలుకొని ఏసీలు, బైక్లు, కార్ల వరకు భారతీయులు విశ్వసించే ఎన్నో బ్రాండ్లు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తయారవుతున్నాయని ఎక్స్లో పోస్ట్ చేశారు. ఆయన షేర్ చేసిన వీడియోలో ఏపీలో కార్యకలాపాలు సాగిస్తున్న పలు ప్రఖ్యాత కంపెనీల ఉత్పత్తులను, తయారీ యూనిట్లను ప్రదర్శించారు. గన్నవరం నియోజకవర్గంలోని కాకులపాడు గ్రామంలో తమ కుల దైవమైన వీరప్ప స్వామి ఆలయ ప్రారంభోత్సవానికి రావడం చాలా సంతోషంగా ఉందని మంత్రి సవిత అన్నారు. హిందూ ధర్మాన్ని, దేవాలయాల పవిత్రతను కాపాడటమే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అంటేనే బీసీల ప్రభుత్వమని ఈ సందర్భంగా ఆమె పునరుద్ఘాటించారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కాకులపాడు గ్రామంలో వెలిసిన శ్రీ శ్రీ బీరప్ప స్వామి దేవస్థాన విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం అత్యంత అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా వచ్చేసిన రాష్ట్ర మంత్రి సవిత, ఏపీ ప్రభుత్వ వైపు గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకటరావు, దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్లకు ఆలయ కమిటీ సభ్యులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. అనంతరం నూతనంగా ప్రతిష్ఠించిన బీరప్ప స్వామిని వారు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా కురుమ సంఘం దేవస్థాన కమిటీ పెద్దలను, పుణ్య దంపతులను కలిసి సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ గన్నవరం నియోజకవర్గంలోని కాకులపాడు గ్రామంలో తమ కులదైవమైన బీరప్ప స్వామి ఆలయ ప్రారంభోత్సవానికి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. స్థానిక ఎమ్మెల్యే కోరిక మేరకు కుల బాంధవుల కోసం భజన మందిర నిర్మాణానికి టీటీడీ ద్వారా నిధులు మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు. హిందూ ధర్మాన్ని, దేవాలయాల పవిత్రతను కాపాడటమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమని పేర్కొన్నారు. అలాగే ఎమ్మెల్యే కోరిన విధంగా బీసీ హాస్టళ్ల పునరుద్ధరణ పనులు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయని, ఈ నియోజకవర్గంలోని హాస్టళ్లను కూడా త్వరలో ఆధునీకరించి విద్యార్థులకు అన్ని వసతులు కల్పిస్తామని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అంటేనే బీసీల ప్రభుత్వమని ఆమె పునరుద్ఘాటించారు. ఏ దేవస్థానానికైనా మరి రోజు మన పవిత్రాన్ని కాపాడాలనేదే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దశాదిశ నిర్దేశం అనే విషయం కూడా తెలియజేస్తూ, అదేవిధంగా స్థానిక శాసనసభ్యుల కోరిక మేరకు మరి బీసీ హాస్టల్స్ రెనోవేషన్ గురించి మరి స్థానిక శాసనసభ్యులు కోరారు. ఖచ్చితంగా బీసీ హాస్టల్స్ ఆల్రెడీ రెనోవేషన్ జరుగుతున్నాయి. వారి నియోజకవర్గంలో ఉన్న హాస్టల్స్ కూడా మరి ఖచ్చితంగా రెనోవేషన్ చేసి వారికి కావాల్సిన పిల్లలకు కావాల్సిన ఏర్పాట్లు అన్నీ చేస్తామన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి బీసీలు అంటేనే కూటమి ప్రభుత్వం అంటేనే బీసీల. అనంతరం ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు మాట్లాడుతూ తమ నియోజకవర్గ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి విచ్చేసిన మంత్రి సవితకు కృతజ్ఞతలు తెలిపారు. మల్లవల్లి పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి ద్వారా 15,000 మందికి ఉపాధి కల్పించడమే కాకుండా సిఎస్ఆర్ నిధుల ద్వారా శిక్షణా కేంద్రాలు, హెచ్సిఎల్ కంపెనీ సహకారంతో హాస్టళ్లలో ఆర్ఓ ప్లాంట్లు, టాయిలెట్లు వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు వివరించారు. తాను క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు హాస్టళ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉండటాన్ని గమనించానని, అందుకే మంత్రి సవిత చొరవతో నియోజకవర్గంలోని బీసీ సంక్షేమ హాస్టళ్లను మరింత అభివృద్ధి చేయాలని కోరారు. గతంలో ఎలాంటి పరిస్థితులు నియోజకవర్గంలో ఉన్నాయి, ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అనేది మీడియా సోదరులు మీకు తెలిసింది. మల్లవల్లి పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి కానీ 15,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది కానీ, సీడాక్ గన్నవరం తీసుకురావడం కానీ, ట్రైనింగ్ సెంటర్లు కానీ, సిఎస్ఆర్ ఫండ్స్తో సిహెచ్సి సెంటర్లు చేసామని. కానీ బీసీ హాస్టల్ని, ఎస్సీ హాస్టల్ని వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు చాలా చోట్ల బాగోపోతే నేను ఆకస్మిక తనిఖీలు చేసిన తర్వాత చాలా వరకు పనితీరు మెరుగుపడిన పరిస్థితి. హెచ్సిఎల్ కంపెనీతో మాట్లాడి వాళ్ళకి ఆర్ఓ ప్లాంట్లు కానీ, టాయిలెట్లు కానీ గర్ల్స్కి, బాయ్స్కి అన్నీ కట్టించాం. కానీ మంత్రి గారు మన నియోజకవర్గంకి వచ్చాను కాబట్టి ఏదో ఒకటి అడగాలి కాబట్టి బీసీ సంక్షేమ హాస్టల్కి ఏదో ఒకటి చేయాల్సిందిగా మా ఆడపడుచును కోరుతూ 2025-26 సంవత్సరానికి గాను 12 కేటగిరీల్లో ఉత్తమ జర్నలిస్టు అవార్డులు ఇవ్వాలని నిర్ణయించినట్లు సిఆర్ మీడియా అకాడమీ చైర్మన్ మరియు అవార్డుల కమిటీ చైర్మన్
ఆలపాటి సురేష్ కుమార్ ప్రకటించారు. లైఫ్ టైం అచీవ్మెంట్ కు 3 లక్షల రూపాయలు, ఇతర అవార్డులకు 1 లక్ష నుంచి 2 లక్షల రూపాయల వరకు నగదు బహుమతి అందించనున్నట్లు తెలిపారు. అక్రెడిటేషన్ తో సంబంధం లేకుండా అనుభవం ఉన్న జర్నలిస్టులందరూ దరఖాస్తు చేసుకోవచ్చని, వారం రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేసి జూలై నాటికి ఎంపిక ప్రక్రియను పూర్తి చేస్తామని మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ తెలిపారు. సిఆర్ మీడియా అకాడమీ చైర్మన్ మరియు అవార్డుల కమిటీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో 2025-26 సంవత్సరానికి గాను ఉత్తమ జర్నలిస్ట్ అవార్డులపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొత్తం 12 కేటగిరీల్లో ఈ అవార్డులను అందించాలని నిశ్చయించింది. ఇందులో భాగంగా 30 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్టులకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో పాటు 3 లక్షల నగదు బహుమతి అందజేయనున్నారు. అలాగే బి నాగేశ్వరరావు ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు పేరు మార్పు త్వరలోనే ప్రకటిస్తామని, ఈ కేటగిరీలో ఎంపికైన వారికి 2 లక్షల నగదు బహుమతి ఉంటుందని ఆలపాటి సురేష్ కుమార్ వెల్లడించారు. ఇతర కేటగిరీల్లో ఎంపికైన వారికి ₹1,00,000 నగదు పురస్కారం లభిస్తుంది. ఈ అవార్డుల కోసం అక్రిడిటేషన్తో సంబంధం లేకుండా నిర్దేశిత అనుభవం ఉన్న జర్నలిస్టులందరూ దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. గ్రామీణ జర్నలిస్టులు, మహిళా జర్నలిస్టులు, ఫోటో మరియు వీడియో జర్నలిస్టులు, కార్టూనిస్టులు, ఉర్దూ జర్నలిస్టులతో పాటు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధుల నుంచి కూడా ఎంట్రీలను ఆహ్వానిస్తున్నారని అన్నారు. ఒక ప్రత్యేక కమిటీ ఈ దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి విజేతలను నిర్ణయిస్తుంది. అయితే ప్రభుత్వ ప్రమాణాలకు అనుగుణంగా ప్రతిభ కనపరిచిన వారు లేకపోతే ఆయా కేటగిరీల్లో అవార్డులు నిలిపివేసే అవకాశం ఉందని కూడా స్పష్టం చేశారు. మొత్తం 12 కేటగిరీల్లో ఈ అవార్డులు ఉన్నాయి. వివరాలు చెప్తాను మీకు. ఒకటి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు. ఇది విశేషమైన అనుభవం గడించి విశేషమైన జర్నలిజం రంగంలో విశేషమైన కృషి చేసిన దాదాపు 30 సంవత్సరాలు కనీసం పనిచేసిన ఓ జర్నలిస్ట్కి ఇవ్వాల్సిన అవార్డు ఇది. ఈ అవార్డ్స్ అన్నీ కూడా నిజానికి 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఆనాటి ప్రభుత్వం సంకల్పించిన అవార్డులు ఇవి. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో సంకల్పించిన అవార్డులు కాబట్టి కొన్ని అవార్డులకు పెట్టిన పేర్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే ఆనాడు తెలంగాణ కూడా ఆంధ్రప్రదేశ్లో భాగం కాబట్టి తెలంగాణలో ఉన్న కొందరు ప్రముఖుల పేర్లు కూడా ఉన్నాయి అందులో. వాటిని ఇప్పుడు అదే పేర్లతో ఇప్పుడు ఇవ్వడం అనేది మనకి సమంజసమైన పని కాదు కాబట్టి ఆ పేర్లు మార్చదలుచుకున్నాం. ఉదాహరణకి బి నాగేశ్వరరావు ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు అని ఉంది, అది మనది కాదు ఆయన. సో ఆ పేరు పేర్లు ఏమి మార్చాలి, మన ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఏ ప్రముఖ జర్నలిస్టుల పేర్లు పెట్టాలనేది కొంత ఆలోచించి నిర్ణయం కూడా తీసుకున్నాం. అయితే అది తర్వాత ప్రకటిస్తాం ఆ పేర్లు. ఇప్పటికీ ఎవరెవరు ఏ అవార్డులకి మనం ఈ సంవత్సరం బహుమతులు ఇస్తామో మీకు చెప్తాను నేను. ఒకటి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు. దానికి నేను ముందుగా చెప్పినట్టు 30 ఏళ్ల అనుభవం ఉండి జర్నలిజానికి ఇతోధికంగా సేవ చేసి ఉండాలి. రెండవది ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు. ఇది బ్యూరో చీఫ్, న్యూస్ ఎడిటర్ ఆ స్థాయి కనీసం 10 సంవత్సరాలు పనిచేసి ఉండాలి. ఆ స్థాయి బ్యూరో చీఫ్, న్యూస్ ఎడిటర్ డెస్క్లో ఆ స్థాయిలో పనిచేసిన జర్నలిస్టులకు ఇచ్చే అవార్డు ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు. ఈ ఉత్తమ జర్నలిస్ట్ అవార్డుకి ఎంట్రీలు ఉండవు, అంటే ఎంట్రీలను ఆహ్వానించడం అనేది ఉండదు. అలాగే లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుకి కూడా ఎంట్రీలను ఆహ్వానించడం ఉండదు. దీనికి ఒక కమిటీ ఫామ్ అయింది. అనంతరం సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ కెఎస్ విశ్వనాథన్ మాట్లాడుతూ అత్యున్నత ప్రతిభ కనపరిచిన వారికి మాత్రమే ఈ పురస్కారాలు దక్కాలన్నది ప్రభుత్వ సంకల్పమని పేర్కొన్నారు. 2012లో ఖరారై 2017లో నిలిచిపోయిన ఈ ప్రక్రియను చాలా ఏళ్ల విరామం తర్వాత ప్రభుత్వం మళ్లీ పునఃప్రారంభించిందని తెలిపారు. వారం రోజుల్లో అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసి 1.5 రోజుల్లో ఎంపిక ప్రక్రియ పూర్తి చేస్తామని, జూలై నెలలో అవార్డుల ప్రధానోత్సవం జరుగుతుందని వివరించారు. ఈ ప్రక్రియపై జిల్లాల స్థాయిలో డిపిఆర్ఓల ద్వారా విస్తృత ప్రచారం కల్పిస్తామని, అర్హులైన జర్నలిస్టులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. చాలా సంవత్సరాల తర్వాత మనం ఇది మళ్ళీ మొదలు పెడుతున్నాము. సో ఇది కంటిన్యూస్ ట్రెడిషన్గా ఇప్పటి నుంచి కంటిన్యూ అవుతుంది. సో ఈ సంవత్సరం నుంచి వీ విల్ స్టార్ట్ బెస్ట్ జర్నలిస్ట్ని మనం గుర్తించి ఈ అవార్డ్స్ని ఇవ్వడం జరుగుతుంది. మేము కూడా ఒక ఇంటర్నల్ టైం లైన్ పెట్టుకున్నాము. 1.5 నెలలో ఇది పూర్తి చేసేసి, దట్ ఈస్
మీ దగ్గర నుంచి అన్ని అప్లికేషన్స్ వచ్చి మేము పరిశీలించి దెన్ ఫైనలైజ్ చేయడం కూడా మ్యాక్సిమం 1.5 months లోపు మేము కంప్లీట్ చేసేసి జూలై టైంలో వీ వుడ్ లైక్ టు టెంటేటివ్లీ గివ్ ద అవార్డ్స్. ఇది మేము ఈ వారంలోపు మేము ఈ నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఎలా మీరు అప్లై చేసుకోవచ్చు అనేది ఆ డీటెయిల్స్ అన్ని మేము దాంట్లో కూడా. రాష్ట్రంలో 5 లక్షల మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేసే క్రమంలో ఎప్పటికప్పుడు వారికి కావలసిన సహాయ సహకారాలు అందించడంతో పాటు సమన్వయం చేసుకోవాలని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదేశించారు. పీఎం సూర్యఘర్ యోజన కింద సోలార్ పవర్ యూనిట్ల ఏర్పాటుకు మహిళలకు సహకారం అందించడంతో పాటు మండల సమాఖ్యలు లేదా గ్రామ సంఘాల ద్వారా విద్యుత్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు ప్రోత్సహించాలన్నారు. రాష్ట్రంలో 5 లక్షల మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేసే క్రమంలో ఎప్పటికప్పుడు వారికి కావాల్సిన సహాయ సహకారాలు అందించడంతో పాటు సమన్వయం చేసుకోవాలని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. నేడు మంత్రి విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో సెర్పాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలోనే పలు అంశాలపై మంత్రి చర్చించడంతో పాటు సూచనలు కూడా చేశారు. సెర్పులోని అన్ని స్థాయిల సిబ్బంది కీలక పనితీరు సూచికలు ఖరారు చేయటం, చేతి వృత్తులు, కుల వృత్తుల వారికి నైపుణ్యం మెరుగుపరుచుకునేలా శిక్షణ యూనిట్ల ఏర్పాటు, తొలి విడతలో 3-4 జిల్లాల్లో పైలట్ పద్ధతిలో ఈ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు. పాడి పరిశ్రమ ప్రధాన జీవనోపాధిగా ఉన్న అన్ని గ్రామాల్లో పశుగ్రాసం పెంపకం ప్లాట్లను అభివృద్ధి చేయడంతో పాటు 5 కంటే ఎక్కువ పాడి పశువులు ఉన్న స్వయం సహాయక సంఘాల మహిళలను గుర్తించి పాల సేకరణ, బాట్లింగ్, సొంత బ్రాండ్ మార్కెటింగ్పై శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. స్వయం సహాయక సంఘాల మహిళల ఇళ్ల వద్ద పెరటి కోళ్ల పెంపకం కోసం మదర్ హెచ్చరీల ఏర్పాటుకు ప్రోత్సాహకాలపై చర్చించారు. ఎంపిక చేసిన మండలాల్లో పొట్టేళ్ల పెంపకం యూనిట్లను ప్రోత్సహించడం, ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన మరియు ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన కింద మహిళా సంఘాల సభ్యులందరినీ సంతృప్తి స్థాయిలో నమోదు చేయటం, బ్యాంకుల నుంచి డేటాను సేకరించి సెర్ప్ పోర్టల్లో అప్డేట్ చేయటం, నమోదు, క్లెయిముల పరిష్కార పర్యవేక్షణ కోసం జిల్లా స్థాయిలో హెల్ప్ డెస్క్ల ఏర్పాటుపై చర్చించారు. పీఎం సూర్యఘర్ యోజన కింద సోలార్ పవర్ యూనిట్ల ఏర్పాటుకు మహిళలకు సహకారం అందించడంతో పాటు మండల సమైక్యలు లేదా గ్రామ సంఘాల ద్వారా విద్యుత్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు ప్రోత్సహించాలని కూడా నిర్ణయించారు. గత 20 ఏళ్లుగా ముత్యాలంపాడు షిరిడి సాయిబాబా మందిరం తరపున భక్తి కార్యక్రమాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నామని మందిర గౌరవ అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డి తెలిపారు. ఈ ఏడాది సుమారు 1257 మంది మున్సిపల్ స్కూల్ విద్యార్థులకు లక్షలాది రూపాయల పరీక్షా ఫీజులు చెల్లించామని, అందులో 79 మంది విద్యార్థులు 550కి పైగా మార్కులు సాధించడం గర్వకారణమని పేర్కొన్నారు. ఇక్కడి నుంచి సహాయం పొందిన వారు ప్రస్తుతం లండన్లో సీఈఓలుగా, వైద్యులుగా స్థిరపడటం సంతోషంగా ఉందన్నారు. విజయవాడ ముత్యాలంపాడులోని ఆంధ్ర షిరిడీగా పేరుగాంచిన షిరిడి సాయిబాబా మందిరంలో 10వ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనపర్చిన నగరపాలక సంస్థ పాఠశాలల విద్యార్థులకు సత్కార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ స్కూళ్లలో మొదటి 3 స్థానాల్లో నిలిచిన 40 మంది విద్యార్థులతో పాటు వారికి మార్గనిర్దేశం చేసిన 26 మంది ఉపాధ్యాయులను వేదాశీర్వచనాలతో మందిర గౌరవాధ్యక్షులు పి గౌతమ్ రెడ్డి ఘనంగా సన్మానించారు. స్టేట్ సెకండ్ ర్యాంకు సాధించిన 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రత్యేక సత్కారం జరిగింది. ఈ సందర్భంగా గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ గత 20 ఏళ్లుగా బాబా మందిరం తరపున భక్తి కార్యక్రమాలతో పాటు సామాజిక సేవ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది సుమారు 1257 మంది మున్సిపల్ స్కూల్ విద్యార్థులకు లక్షలాది రూపాయల పరీక్షా ఫీజులు చెల్లించామని, అందులో 79 మంది విద్యార్థులు 550కి పైగా మార్కులు సాధించడం గర్వకారణమని పేర్కొన్నారు. మున్సిపల్ పాఠశాలల్లో చదివే పిల్లల్లో కూడా ఎంతో ప్రతిభ దాగి ఉందని, ఇక్కడ నుంచి సహాయం పొందిన వారు ప్రస్తుతం లండన్లో సీఈఓలుగా, వైద్యులుగా స్థిరపడటం సంతోషంగా ఉందన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం మందిరంలో ఉచితంగా గణితం, నృత్యం, విష్ణు సహస్రనామ పారాయణం వంటి తరగతులు నిర్వహిస్తున్నామని, తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు. సాంఘిక పరమైనటువంటి అంశాలపైన కూడా ఈ మందిరం ముందుంది అనేటువంటి దానికి తాత్కారణమే మేము గత 15 నుంచి 20 సంవత్సరాలుగా, సుమారు 20 సంవత్సరాలుగా 10th క్లాస్ పిల్లలందరికీ కూడా ఫీజులు కడతాం. ఈ ఫీజులు కట్టినటువంటి తరుణంలో వారు చక్కటి మార్కులు తెచ్చుకోవటం. గతంలో అయితే కనుక మేము ఒక 10 మందిని
ఐడెంటిఫై చేసి వాళ్ళని చదివించేవాళ్ళం. ఆ 10 మందే కాదు, ఈ నగరంలో ఉండేటువంటి ఈ ప్రాంతాల్లో ఉండేటువంటి మున్సిపల్ స్కూల్స్లో చదివే పిల్లల్ని మాత్రమే తీసుకుని చదివించాలి, ఫీజులు కట్టాలి, ఎగ్జామినేషన్ ఫీజు కానీ ఇతరత్ర వాటన్నిటి బుక్స్ అన్నీ కూడా సప్లై చేయాలనేటువంటి సదుద్దేశంతో బాబా మందిరం నుంచి లక్షలాది రూపాయలు వెచ్చించి చేయటమే కాకుండా 1257 మంది విద్యార్థులకి మనం ఫీజులు కట్టడం అనేటువంటి జరిగింది. ఇవి కట్టడమే కాకుండా వీరు ప్రతి సంవత్సరం కూడా IIITలో ప్రతి సంవత్సరం 10 నుంచి 12 వరకు కూడా సంపాదించడం అనేటువంటి జరిగింది. అంటే IIITలో కూడా సీట్లు సంపాదించడం జరిగింది. ప్రభుత్వాలు మారినప్పుడల్లా పేదలకు ఇచ్చే ఇళ్ల పట్టాల రూపురేఖలు మారుతున్నాయి తప్ప వారి బతుకులు మారడం లేదని సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు దుయ్యబట్టారు. కొండ ప్రాంత వాసులకు ఇళ్ల పట్టాల మంజూరుతో పాటు నామమాత్రపు రుసుముకే రిజిస్ట్రేషన్ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. విజయవాడ దాసరి భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కోటేశ్వరరావు మాట్లాడారు. గతేడాది ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 30తో 6-7వ డివిజన్లలో కొండ ప్రాంతాలతో పాటు దిగువ ప్రాంత ప్రజలకు తీరని నష్టం కలగనుందని తెలిపారు. ఆర్కియాలజీ శాఖ నిబంధనలను తొలగించడం ద్వారా పేదలకు మేలు చేకూరుతుందని ఆయన వెల్లడించారు. ఈ విషయంలో అధికార కూటమి ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలని కోటేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. అందరూ కూడా కోరేటటువంటిది నామమాత్రపు ధర చెల్లించుకొని వాటిని పట్టాల రిజిస్ట్రేషన్ చేయటం ద్వారా పూర్తి హక్కులు కలిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. వారి అవసరాలకి హామీగా కూడా ఉపయోగపడేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి పట్టాల రిజిస్ట్రేషన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం పూనుకోవాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తాను. 29/1/25 గత సంవత్సరం జనవరిలో జీవో 30 విడుదల చేశారు. ఆ 30 విడుదల చేసినటువంటి దాన్ని అమలు చేసేటటువంటి దాంట్లో లోపభూయిష్టాలు ఉన్నాయి. ఒక క్లాజ్ పెట్టారు, ప్రభుత్వానికి అభ్యంతకరంగా ఉండేటటువంటి స్థలాల మట్టికి రిజిస్ట్రేషన్ చెయ్యము అని చెప్పి. దీనిలో భాగంగా ముఖ్యంగా 6వ డివిజన్ 7వ డివిజన్ అంటే మొగల్రాజపురం, బ్రహ్మానందరెడ్డి నగర్ కొండ ప్రాంతాలు, మొగల్రాజపురంలో ఉన్నటువంటి కొండ ప్రాంతాలన్నిటిని కూడా దిగువ ప్రాంతాలతో సహా కలిపి కేంద్ర ప్రభుత్వం పురాతన వస్తు శాఖ వారు ఇచ్చినటువంటి ఆంక్షల మేరకు వాటిని ప్రభుత్వం నిలుపుదల చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. కాబట్టి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరేది, శాసనసభ్యుల్ని పార్లమెంట్ సభ్యుల్ని అందరినీ కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి షరతులు ఏదైతే ఉందో వాటిని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు ఇచ్చినటువంటి జీవోని ఉపసంహరింపజేయాలి. తద్వారా జీవో 30లో ఉన్నటువంటి అభ్యంతరకరమైనటువంటి వాటిని తొలగిస్తూ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఇళ్ల పట్టాలకు కూడా రిజిస్ట్రేషన్ చేసేదానికోసం పూనుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నీట్ పరీక్ష ఫలితాలను రద్దు చేయడం వలన విద్యార్థుల జీవితం అగమ్య గోచరంగా తయారైందని, ఎన్నో లక్షల మంది విద్యార్థులు వేచి చూస్తున్న నీట్ పరీక్ష ఫలితాలను రద్దు చేయడం కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని అఖిల భారత విద్యార్థి సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్జీ విమర్శలు గుప్పించారు. పరీక్షా విధానంలో అవినీతి, పేపర్ లీకులు, కోచింగ్ మాఫియా అక్రమాల వల్ల లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందని, రాష్ట్ర ప్రభుత్వానికి స్వతంత్ర వైద్య ప్రవేశ విధానాల అమలు అధికారాలు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. విజయవాడ హనుమాన్పేట దాసరి భవన్ నందు అఖిల భారత విద్యార్థి సమైక్య ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అఖిల భారత విద్యార్థి సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్జీ మీడియాతో మాట్లాడారు. ఎన్నో లక్షల మంది విద్యార్థులు వేచి చూస్తున్న నీటి పరీక్ష ఫలితాలను రద్దు చేయడం కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. పరీక్షా విధానంలో అవినీతి, పేపర్ లీకులు, కోచింగ్ మాఫియా అక్రమాల వల్ల లక్షలాది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందన్నారు. గ్రామీణ, పేద, మాతృభాష మాధ్యమ విద్యార్థులకు నీట్ అన్యాయం చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రాలకు స్వతంత్ర వైద్య ప్రవేశ విధానాల అమలు అధికారాలు ఇవ్వాలని కోరారు. అలాగే రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలని, లేని పక్షంలో విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు. 22,79,000 మంది విద్యార్థులు నీట్ ఎగ్జామ్ రాసి వాళ్ళు 2-3 సంవత్సరాల పాటు లాంగ్ టర్మ్ కోచింగ్లు తీసుకొని లక్షల రూపాయలు వెచ్చించి పగలు రాత్రి చదువుకొని వాళ్ళ జీవిత ఆశయంగా డాక్టర్ అవ్వాలని చెప్పిన ఉద్దేశంతో నీట్ కష్టపడి రాస్తే 10 రోజుల తర్వాత ఈ కేంద్ర ప్రభుత్వం పేపర్ లీక్ అయింది, నీట్ రద్దు చేస్తామని చెప్పని ప్రకటించారు. ఇది ముమ్మాటికి కేంద్ర ప్రభుత్వం నేరమని చెప్పని ఏఐఎస్ఎఫ్గా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. కేంద్రంలో మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు ప్రొఫెషనల్ పేపర్స్ 10ల సంఖ్యలో లీక్ అయినాయి.
2024 సంవత్సరంలో నీట్ పేపర్ లీక్ అయిన కారణంగా అనేక మంది విద్యార్థుల జీవితాలు చల్లాచెదరైపోయిన పరిస్థితి. కనీసం విద్యార్థి సంఘాలు ఈ రాష్ట్రంలో దేశంలో మేధావుల సంఘాలు అందరూ నీటును రద్దు చేయండి, ఏ దేశానికి ఆ దేశం పరీక్ష, ఏ రాష్ట్రానికి ఏ రాష్ట్రంలో పరీక్ష పెట్టే విధంగా అనుమతులు ఇవ్వమని చెప్పని ఆందోళన కార్యక్రమాలు చేపడతా ఉంటే ఈ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. ఇవాళ రాష్ట్రాలకు ఉన్నటువంటి హక్కులను కాలరాసే విధంగా నీట్ పరీక్షను దేశవ్యాప్తంగా కొనసాగిస్తుంటే ఇవాళ లక్షల రూపాయలు విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున విద్యపైన ఖర్చు పెడుతూ నీట్ పైన పెడతా ఉంటే ఈ నీట్ విద్యార్థులకు, తల్లిదండ్రులకు, మేధావులకు ఉన్నత విద్యపైన విలువలు ఉన్నటువంటి విద్యపైన నమ్మకం కోల్పోయే విధంగా, విశ్వసనీయత కోల్పోయే విధంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఎన్టీఏ సంస్థ ములాఖతై ఇవాళ విద్యార్థి భవిష్యత్తును కూడా తాకట్టు పెడతా ఉంది. మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన బండి సాయి భగీరథ్ను తక్షణమే అరెస్టు చేయాలని ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య విజయవాడ నగర సమితి అధ్యక్ష కార్యదర్శులు ఓర్సు భారతి, పంచదార్ల దుర్గాంబ డిమాండ్ చేశారు. నిందితుడిని అరెస్టు చేయకుండా గాలిస్తున్నామనే పేరుతో కాలయాపన చేయటం, అధికారాన్ని అడ్డం పెట్టుకుని బాధితురాలిపైనే ఎదురు కేసులు పెట్టి బెదిరింపులకు దిగటం అహంకారపూరిత చర్య అని మండిపడ్డారు. ఇప్పటికైనా కేంద్ర మంత్రి బండి సంజయ్ తన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి తనకు ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు తన నిజాయితీ నిరూపించుకోవాలని అన్నారు. హైదరాబాద్లోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మైనర్ బాలికపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ లైంగిక దాడికి పాల్పడిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య విజయవాడ నగర సమితి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విజయవాడలోని దాసరి భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సమైక్య నేతలు ఓర్సు భారతి, పంచదార్ల దుర్గాంబ మాట్లాడుతూ బాధితురాలి వయస్సును నిర్ధారించి ఈ నెల 8వ తేదీనే పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన నిందితుడిని ఇంతవరకు అరెస్టు చేయకపోవడాన్ని తప్పుపట్టారు. చట్టాలు కేవలం సామాన్యులకైనా బడాబాబులకు వర్తించవా అని వారు ప్రశ్నించారు. నిందితుడిని అరెస్టు చేయకుండా గాలిస్తున్నామనే పేరుతో కాలయాపన చేయటం, అధికారాన్ని అడ్డం పెట్టుకుని బాధితురాలిపైనే ఎదురు కేసులు పెట్టి బెదిరింపులకు దిగడం అహంకారపూరిత చర్యని దుర్గాంబ విమర్శించారు. తెలంగాణ పోలీసులు చిత్తశుద్ధితో వ్యవహరించి నిందితుడిని తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు బండి సంజయ్ తన పదవికి రాజీనామా చేసి నిజాయితీని నిరూపించుకోవాలని, లేదంటే మహిళా సంఘాల నిరసనలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. మహిళా భద్రత గురించి మాట్లాడే ప్రధాని మోడీ, అమిత్ షా వెంటనే స్పందించి బండి సంజయ్ని మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని, ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూడాలని ఓర్సు భారతి డిమాండ్ చేశారు. ఈ మధ్యకాలంలో పోయిన నెల 31వ తారీఖున ఫామ్ హౌస్ తీసుకెళ్ళి మద్యం తాగిచ్చి ఆ అమ్మాయిని అత్యాచారం చేశారనేది జరిగిన విషయం. కానీ ఇంతవరకు కూడా అబ్బాయిని అరెస్ట్ చేసే పరిస్థితి లేదు. మరి పోక్సో కేసు పెట్టామని చెప్పి పెట్టారు, కానీ ఇంతవరకు కూడా అరెస్ట్ చేయలేదు. అబ్బాయి ఫోన్ స్విచ్ ఆఫ్, అబ్బాయి దొరకట్లేదని చెప్పడం మాత్రమే జరుగుతుంది, కానీ ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. అంటే రాజకీయంగా పెద్ద హోదాలో ఉన్న మంత్రుల పిల్లలైతే ఒక ఇది, సామాన్య మధ్యతరగతి పిల్లలతో ఒక ఇది అని చెప్పేసి అడుగుతున్నాం. అదే ఎక్కడో మా సామాన్య వాళ్ళైతే వెంటనే అరెస్ట్ చేసి వాటికి ఏదో ఒకటి చేసే పరిస్థితి ఉండేది. కానీ మంత్రి కొడుకు కనుక మీరు ఇంతవరకు కూడా అరెస్ట్ చేయలేని పరిస్థితుల్లో పోలీసు యంత్రాంగం ఉందంటే చాలా సిగ్గుచేటైన విషయం. మరి ఆ అమ్మాయిని 7 నెలలు బట్టి హింసించి, అలాగే ఇప్పుడు అమ్మాయి వచ్చి ధైర్యంగా బయట కేసు పెట్టిన తర్వాత కూడా మీరు అమ్మాయిని మరి మద్యం తాగిచ్చి అత్యాచారం చేసిన ఘటన అని తెలిసి కూడా ఇంతవరకు కూడా ఆయన్ని అరెస్ట్ చేయలేదు. ఒక మంత్రి కొడుకే ఇలాంటివి ఉంటే, అదే సామాన్యుడి బిడ్డ ఎవరైనా ఇలా చేస్తే ఈ పార్టీ పోలీసులు తీసుకెళ్ళి ఏ విధంగా శిక్షించాలో ఆ విధంగా శిక్షిస్తారు. అలాగే మంత్రుల కుమారులను కూడా అలాగే శిక్షించాలని మేము కోరుకుంటున్నాము. భగీరథుని తొందరగా అరెస్ట్ చేయాలని కోరుకుంటున్నాము. అలాగే మహిళలు, బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మైనార్టీ చిన్నపిల్లల మీద కానీ మహిళల మీద కానీ అత్యాచారాలు ఎక్కువైనాయి. మేము మహిళలకే సాధికారత తీసుకెళ్తామని చెప్పిన మోడీ ప్రభుత్వం ఈరోజు మహిళలు ఎక్కడ చూసినా కూడా అత్యాచారాలకి, 2 రాష్ట్రాల్లో కూడా మహిళల మీద అత్యాచారాలు, అక్కడే ఎక్కడ చూసినా కూడా ఆసిఫా 8 ఏళ్ల పాప, ఆ పాప మీద కూడా ఇలాంటి దాడులు జరిగినా కూడా వాళ్ళకి శిక్షలు లేకుండా బయటకు వచ్చే పరిస్థితి వచ్చింది.
జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన టెక్ ట్రిక్స్ 2026 స్టార్టప్ ఎక్స్పో యువత సృజనాత్మక ఆలోచనలకు వేదికగా నిలిచింది. కొత్త ఆలోచనలు, ఆవిష్కరణలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిన ఎక్స్పోలో యువత రూపొందించిన వినూత్న ఆలోచనలు, సాంకేతిక పరిష్కారాలు, సామాజిక అవసరాలకు అనుగుణంగా రూపొందించిన ఉత్పత్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సాంకేతికతను సామాన్య ప్రజల జీవితాలతో అనుసంధానం చేస్తూ యువత రూపొందించిన ప్రాజెక్టులు ఆకట్టుకున్నాయి. జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా విజయవాడ ఎన్కేపాడులోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లో ఎన్టీఆర్ జిల్లా అధికార యంత్రాంగం, RTIH సంయుక్తంగా ఏర్పాటు చేసిన స్టార్టప్ ఎక్స్పో యువత సృజనాత్మక ఆలోచనలకు అద్దం పట్టింది. యువతలో ఉన్న సృజనాత్మకతను వెలికితీసి ఉపాధి కల్పనతో పాటు సమాజ సమస్యలకు పరిష్కారాలు చూపించేలా నిర్వహించిన ఎక్స్పోలో వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, పర్యావరణ పరిరక్షణ, డిజిటల్ సేవలు, మహిళా సాధికారత వంటి విభిన్న రంగాలకు సంబంధించిన స్టార్టప్లు తమ ఉత్పత్తులు, సేవలను ప్రదర్శించాయి. ఎక్స్పోలో దాదాపు 120 స్టార్టప్ల ప్రదర్శన యువ మేధస్సుకు ప్రతిరూపాలుగా నిలిచాయి. తమ కాళ్లపై తాము నిలబడుతూ పదుల సంఖ్యలో మరో 10 మందికి ఉపాధి కల్పించాలనే దృఢ సంకల్పంతో రోజువారీ జీవితంలో ఎదురయ్యే సమస్యలకు సాంకేతిక పరిష్కారాలు చూపించేలా యువత రూపొందించిన పరికరాలు, ప్రాజెక్టులు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. చిన్నారుల్లో తేలిగ్గా అభ్యసన నైపుణ్యాలు పెంపొందించే ఈజీ స్లేట్, GPOR, సేంద్రియ సాగుకు ఉపయోగపడే డబుల్ పవర్ పంప్ సెట్ స్ప్రేయర్, అడ్వాన్స్డ్ యాక్సిడెంట్ ప్రివెన్షన్ అండ్ డిటెక్షన్ టెక్నాలజీ, ఏవే స్పేస్ కోవెనెంట్, షేపింగ్ ద ఫ్యూచర్ విత్ సీవీడ్, డీహైడ్రేటెడ్ వెజిటబుల్స్, ఫ్రూట్ పౌడర్స్, హైడ్రాలిక్ లిఫ్ట్, జెన్సైన్స్ వంటి సంస్థలు స్టార్టప్ల ప్రదర్శన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సోషల్ మీడియా, ఈ-కామర్స్ వేదికలను సమర్థంగా వాడుకుంటూ స్థానిక ఆలోచనలను గ్లోబల్ మార్కెట్ స్థాయికి తీసుకువెళ్లేలా ఈ ఎక్స్పో ఒక మార్గదర్శిగా నిలిచింది. ఉమెన్ సేఫ్టీ కోసం ట్రాకర్ షూ అనే డివైస్ని డెవలప్ చేసాం. దీని పర్పస్ ఏంటంటే 2023లో 30,000 ఉమెన్ వరకు మన ఇండియాలో రేప్ అటాక్స్కి, హెరాస్మెంట్స్కి గురయ్యారు. సో వాటి అన్నిటిలో మేజర్ మనకి కీ రోల్ ప్లే చేసేది ఇన్ఫర్మేషన్ అనేది మన టైంకి అందిస్తే ఖచ్చితంగా మనం ఆ పర్సన్ని కాపాడొచ్చు. కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే మనకి మొబైల్ ఫోన్ ఒకటే ఉంది. ఆ మొబైల్ ఫోన్ని యూజ్ చేసే మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వగలం. కానీ మొబైల్ ఫోన్ అనేది పర్సన్ మర్చిపోవచ్చు, లేకపోతే అటాకర్ అనేవాడు మొబైల్ ఫోన్లో SOS మెసేజ్ అన్లాక్ చేసి SOS మెసేజ్ ట్యాప్ చేసి అంత టైం ఇవ్వకపోవచ్చు. సో అందుకే మేము ఈ డివైస్ అనేది షూలో ఇంటిగ్రేట్ చేసాం. ఈ డివైస్ ఏం చేస్తుందంటే ఎప్పుడైతే అటాకర్ అటాక్ చేస్తాడో తన 2 ఫింగర్స్తో డబల్ ట్యాప్ చేస్తుంది. అప్పుడు మైక్రో కంట్రోలర్ అనేది అలర్ట్ మెసేజ్గా రికగ్నైజ్ చేసి GPS లొకేషన్ తీసుకొని GSMతో పోలీస్కి, ఫ్యామిలీకి మెసేజ్ సెండ్ చేస్తుంది. దీని ఫ్యూచర్ అప్గ్రేడ్స్ వచ్చేసి మేము యాప్ డెవలప్ చేస్తున్నాం. ఆ యాప్లో ఏంటంటే నియర్ బై పీపుల్కి కూడా అలర్ట్ మెసేజ్ అని సెండ్ చేస్తుంది. పోలీస్, ఫ్యామిలీ మెంబర్స్ వచ్చేసరికి లేట్ అవుతుంది కాబట్టి దగ్గరలో ఉన్న వాళ్ళు వచ్చి అమ్మాయిని కాపాడే ఛాన్సెస్ అనేది చాలా ఉంటుంది. We are introducing స్మార్ట్ క్లాస్ రూమ్ ఆటోమేషన్. దీనివల్ల ఏంటి అంటే ఓవరాల్గా ఏపీలో 42,000+ గవర్నమెంట్ స్కూల్స్ అయితే ఉన్నాయి. అండ్ మనం ఒక క్లాస్ రూమ్ అంటే లైక్ స్కూల్స్లో 2.1 to 2.2 lakh రూమ్స్ అనేవి ఉన్నాయి. అండ్ దాంట్లో మనం 3 ఫ్యాన్స్ అయితే మనం లైక్ ఒక రూమ్కి 3 ఫ్యాన్స్ అయితే మనం యూస్ చేసుకుంటాం. అండ్ ఆ ఫ్యాన్స్కి ఒక ఫ్యాన్కి వచ్చే కరెంట్ మనం 70 volt కరెంట్ అనేది యూస్ చేస్తున్నాం. అండ్ ఓవరాల్గా క్లాస్ రూమ్లో ఉన్న ఫ్యాన్స్ అన్నిటికీ 210 volts అంటే 3 ఫ్యాన్స్ ఉంటాయి అని చెప్పాం కాబట్టి 210 volt కరెంట్ అయితే మనం యూస్ చేస్తాం. అండ్ డైలీ మనం 7 hours వరకు లైట్ కానీ ఫ్యాన్ కానీ మనం యూస్ చేసుకుంటాం. ఎలక్ట్రిసిటీ అనేది యూస్ చేస్తున్నాం. అండ్ దానివల్ల అక్కడ పర్సన్ ఉన్నా లేకపోయినా అది ఆటోమేటిక్గా ఫ్యాన్ అండ్ లైట్ రన్ అవుతూ పవర్ అనేది తీసుకుంటుంది.
దానివల్ల చాలా వేస్ట్ అంటే కరెంట్ వేస్ట్ అవుతుంది. అండ్ పర్ డేకి ఒక స్కూల్లో పర్ డేకి 1.47 యూనిట్స్ కరెంట్ అయితే మనము జనరేట్ అంటే యూజ్ చేసుకుంటున్నాం. అండ్ ఓవరాల్ ఏపీలో ఉన్న స్కూల్స్ అన్నిటికీ ఒక రోజులో 3.09 lakhs యూనిట్స్ అనేది మనము వేస్ట్ చేస్తున్నాం. అండ్ కరెంట్ని మనం తీసుకుంటున్నాం, యూజ్ చేసుకుంటున్నాం. అండ్ 15 to 30% ఎలక్ట్రిసిటీ అనేది మనం బాగా వేస్ట్ చేస్తున్నాం సార్. అండ్ 46,000 to 93,000 యూనిట్స్ అనేది ఒక ఓవరాల్ ఏపీలో ఒక్క రోజులో అంత కరెంట్ని మనం వేస్ట్ చేస్తున్నాం. అండ్ ఈ ప్రాజెక్ట్కి ఒక డివైస్ కాస్ట్ 1,500. అండ్ ఇలాగా మేము ఈ ఓవరాల్ అన్ని గవర్నమెంట్ స్కూల్స్లో ఏపీలో ఉన్న అన్ని గవర్నమెంట్ స్కూల్స్లో ఈ ప్రాజెక్ట్ని ఈ ప్రాజెక్ట్ని సక్సెస్ చేయడానికి మాకు 31 crores to 39 crores అప్రాక్సిమేట్గా పడుతుంది. మొత్తం అన్ని డివైజెస్ని అన్ని స్కూల్స్లో పెట్టి రన్ చేయడానికి, కరెంట్ని అనేది సేవ్ చేయడానికి. మొబైల్ ఏరేటర్ ఇది రొయ్యలు చేపల చెరువుల్లో ఆక్సిజన్ కోసం ఉపయోగపడుతుంది. ఇప్పుడు ప్రజెంట్ వాడే ఈ ఏరేటర్లు ఒకే చోట ఫిక్స్డ్గా ఉండి వర్క్ చేస్తాయి. కాబట్టి ఒక ఎకరానికి కూడా 4 వైపులా 4 అవసరం అవుతున్నాయి. కానీ నేను డిజైన్ చేసిన ఈ ఏరేటర్ ఇది మొబైల్ ఏరేటర్. ఒక ఎకరం చెరువులో ఇది చెరువులో చుట్టూ తిరుగుతూ వర్క్ చేస్తుంది అన్నమాట. కాబట్టి ఒక యూనిట్ సరిపోతుంది. దీనివల్ల రైతులకి 50% వరకు పవర్ బిల్స్ సేవ్ అవుతాయి. దీనివల్ల ఆక్సిజన్ ఎక్కువ వస్తుందని ప్రూవ్ అయింది. కింద దిగువ ప్రాంతాన్ని వెళ్ళిపోతుంటుంది. ఆ నీరు పైకి లిఫ్ట్ చేయాలంటే అక్కడ ఎలక్ట్రిసిటీ లేకపోవడం, ఆ ఇంజిన్స్కి బంక్స్ దూరం ఉండడం, ఇవన్నీ చూసి నేను ఒక ఇన్వెన్షన్ చేయాలని చెప్పి ఒక ర్యాంప్ పంప్ ఒకటి తయారు చేశాను గతంలో. ఆ టెక్నాలజీ నాకు అంత సాటిస్ఫాక్షన్ ఇవ్వక ఎక్కువ ఎకరాలకు మనం సాగులోకి ఇవ్వాలి అన్న ఆలోచనతో ఒక హైడ్రో లిఫ్ట్ అనే పరికరాన్ని నేను డిజైన్ చేశాను. అంటే నీటి శక్తి నుంచి ఒక వాటర్ వీల్ తిరగడం అనేది చాలా పాత విషయమే. అయినప్పటికీ కూడా ఎక్కడ ఏ కండిషన్లో తిరుగుతుంది, ఎంత హైట్లో తిరుగుతుంది అన్నది ఇంపార్టెంట్. అది చాలా తక్కువ హెడ్లో ఎక్కువ ఎనర్జీ వచ్చే విధంగా, పొడవు ఎక్కువగా ఉండేటట్టు, డయామీటర్ తక్కువ ఉండే విధంగా. అంటే వరదల సమయంలో అక్కడ పెద్ద పెద్ద వాటర్ వీల్స్ అయ్యి మీ వీడియోస్లో చూస్తుంటారు ఎక్కువగా. అవి ఒక సేఫ్ ప్లేస్లో ఇన్స్టాల్ చేస్తుంటారు. అవి వరద వచ్చినాయంటే మళ్ళీ ఇప్పేస్తారు, నిట్టుకుపోద్ది. అలాగే స్టాండర్డ్గా ఉండేలాగా తక్కువ వాటర్తో ఎక్కువ ఎనర్జీ వచ్చేటట్టుగా, అంటే ఇక్కడ మన ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూసింగ్ చేయకుండా, డైనమోస్ వాడకుండా డైరెక్ట్గా మాన్యువల్గానే అది వాటర్ లిఫ్ట్ చేస్తుంది. ఇప్పుడు మా ప్రాజెక్ట్ నేమ్ ఏంటంటే ఫైర్ ఫైటింగ్ రోబోట్. ఫైర్ ఫైటింగ్ రోబోట్ ఏంటంటే ఇప్పుడు మనుషులు వెళ్ళలేని చోట ఈ రోబోట్ వెళ్ళి వాటర్ స్ప్రే చేస్తుంది. మేము దీనికి ఏం చేస్తామంటే 3 సెన్సార్, ప్రస్తుతానికి మేము 3 సెన్సార్స్ పెట్టాం. ఒక్కో సెన్సార్ ఒక డైరెక్షన్లో పనిచేస్తుంది. ఆ సెన్సార్ ఒక డిస్టెన్స్ వచ్చి 76 centimeters to 110 centimeters వరకు పనిచేస్తుంది. ఈ డిస్టెన్స్లో ఎక్కడ ఫైర్ అంటుకున్నా సరే, లేదంటే పొగొచ్చినా సరే, టెంపరేచర్ రైజ్ అయినా సరే, ఇది ఆటోమేటిక్గా ఆన్ అయ్యి అక్కడికి వెళ్ళి వాటర్ అప్లై చేస్తుంది. అక్కడ ప్రతి వీల్కి ఒక సర్వో మోటార్ ఒకటి పెట్టాం. ఇక్కడ 2 కంట్రోల్స్ ఉంటాయి. ప్రతి 2 వీల్స్కి వచ్చి ఒక కంట్రోల్ ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే ఒక 2 వీల్స్ ఆటో క్లాక్ వైజ్ రొటేట్ అవుతుంది, ఇంకో 2 వీల్స్ యాంటో క్లాక్ వైజ్ రొటేట్ అవుతుంది. ఇది ఉన్న ప్లేస్ 360 degrees రొటేట్ అవుతుంది. దీనివల్ల ఇప్పుడు ఏంటంటే మనకి హ్యూమన్స్ లేకపోయినా ఇది వెంటనే వెళ్ళి ఫైర్ ఆపిద్ది. యోనో కంట్రోల్ చిప్ సార్. దీని ద్వారా పవర్ సప్లై అయ్యి పవర్ తీసుకొని సెన్సర్ ద్వారా పవర్ సప్లై తీసుకుని సెన్సర్ డిటెక్ట్ చేసి వాటర్ని ఫ్లో చేసేది సార్. ఇది ఎక్కువ ఇండస్ట్రీ పర్పస్లో వాడతాము. ఎందుకంటే కెమికల్ ఇండస్ట్రీలో ఫైర్ యాక్సిడెంట్స్లో అయినా అనుకో, కెమికల్స్ వల్ల హ్యూమన్స్ వెళ్ళినా ఫైర్ ఇంకా హీట్ ఎక్స్ట్రీమ్ అవడం వల్ల మన హ్యూమన్స్కి ఇబ్బంది అయ్యిద్ది. ఆ టైంలో ఈ ఫైర్ ఫైటింగ్ రోబోట్ పంపించి ఆ ఫైర్ని కంట్రోల్ చేస్తాం సార్. దీనికి వచ్చి సరైన రేంజ్ ఉండిద్ది. ఆ సరైన రేంజ్ వరకు వెళ్ళిద్ది. ముందు ఏదైనా అడ్డొచ్చినా అల్ట్రాసోనిక్ సెన్సర్స్ పెడతాం వల్ల క్రాస్ అయ్యిద్ది. అది ఇంకా బిల్డ్ చేయాల. సెన్సర్ పెట్టినప్పుడు ఏదైనా అడ్డొచ్చినప్పుడు ఆ డైరెక్షన్ మార్చి దాని పక్క నుంచి అది వెళ్తుంది. అది వెళ్ళినప్పుడు మనకు పెద్ద ఇబ్బంది ఉండకుండా ఉంటుంది. ప్రతి వీల్కి సపరేట్ సర్వో మోటార్ ఉంటుంది. దేని స్పీడ్ దానిది. Tree pruning is inconsistent and which is labor dependent, but we are aiming to automate agriculture using AML. Actually, how our product works is it uses Jetson Nano which acts as brain for the robot, and it processes and analyzes the image. The computer we are including computer vision technologies and edge computing technologies, and like YOLO, it analyzes
it analyzes the images which is uploaded by the user and calculates the cutting. అంటే మనం వెహికల్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఎదురు ఎవరైనా వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనం బ్రేక్ వేయకుండా మాన్యువల్గా కాకుండా ఆటోమేటిక్గా ఎదురైనా వచ్చినప్పుడు బండి ఆటోమేటిక్గా ఆగిపోద్ది. వితిన్ 100 సెంటీమీటర్స్ రేంజ్ లోపల వార్నింగ్ ఇస్తుంది డ్రైవర్కి. ఆయన ఆగిపోతే వితిన్ 30 సెంటీమీటర్స్ రేంజ్ లోపల వెహికల్ ఆగిపోద్ది ఆటోమేటిక్గా. మళ్ళీ ఎదురున్న అబ్స్టాకిల్స్ కానీ ఎదురున్న పర్సన్స్ ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళు క్లియర్ అయిన తర్వాతే మళ్ళీ ఆ బ్రేక్ వీల్స్ని రిలీజ్ చేస్తుంది మళ్ళీ రన్ చేయడానికి. అప్పుడు మళ్ళీ మనం యాక్సిలరేట్ చేసుకోవచ్చు వెహికల్ని. దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే యాక్సిడెంట్స్ చాలా తగ్గించవచ్చు, చాలా వరకు తగ్గిపోదు యాక్సిడెంట్స్. ఆటోమేటిక్గా మొత్తం అంతా మాన్యువల్ ఎర్రర్స్ ఏమి ఉండవు. సో సిస్టమేటిక్గా ఉంటుంది మొత్తం అంతా. జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఆధ్వర్యంలో విజయవాడ ఎన్కేపాడులోని రతన్ టాటా ఇన్నోవేషన్ సెంటర్లో స్టార్టప్ ఎక్స్పోని ఏర్పాటు చేశారు. ఈ స్టార్టప్ ఎక్స్పోలో యువ పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. స్థానిక ఆలోచనలు, ఆవిష్కరణలు ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ ఎక్స్పో యువతకు ఒక సువర్ణావకాశంగా నిలిచింది. ఈ ఎక్స్పోలో విద్య, వైద్యం, వ్యవసాయం, డిజిటల్, మహిళా సాధికారత ఇలా విభిన్న అంశాలకు సంబంధించిన స్టార్టప్లను, దానికి సంబంధించిన ఉత్పత్తులు, సేవలను ప్రదర్శించారు. ఈ ప్రదర్శన యువ పారిశ్రామికవేత్తలు తయారు చేసిన ఉత్పత్తులు, వారి ఆలోచనలు సామాజిక అవసరాలకు అనుగుణంగా తయారు చేశారు. ఈ ఉత్పత్తులు ఎంతో ఆకట్టుకుంటున్నాయి. సామాజిక అవసరాలకు తగ్గట్టుగా వాటికి నూతన ఆవిష్కరణలు చేశారు. ఈ ప్రదర్శనలో విద్యార్థులు, యువ పారిశ్రామికవేత్తలు తయారు చేసిన స్టార్టప్లు ఉత్తమంగా నిలిచిన వాటికి ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం తరఫున నగదు ప్రోత్సాహకాలను కూడా అందజేశారు. కెమెరామెన్ రాయప్తో ముర్తుజా, సిటీ న్యూస్, విజయవాడ. సిపిఐ నగర కమిటీ సభ్యురాలు దోనెపూడి సరస్వతి మరణం పార్టీకి తీరని లోటని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు అన్నారు. సిపిఐ నేత శంకర్ సతీమణిగా ఆమె పార్టీకి అందించిన సహకారం మరవలేమన్నారు. ఆమె లేని లోటును అధిగమించే మనోధైర్యాన్ని శంకర్ కుటుంబానికి కలగాలని వారు ఆకాంక్షించారు. సిపిఐ జిల్లా కార్యదర్శి దొనపడి శంకర్ సతీమణి సరస్వతి 5వ వర్ధంతిని పురస్కరించుకొని పార్టీ శ్రేణులు ఆమెకు ఘన నివాళులర్పించారు. కృష్ణలంక సత్యంగారి హోటల్ సెంటర్లో గల పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి జె కోటేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి రావులపల్లి రవీంద్రనాథ్ తదితరులు పాల్గొని దివంగత సరస్వతికి పుష్పాంజలి సమర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం వారు మాట్లాడుతూ సరస్వతి మరణం సిపిఐ పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. సిపిఐ నేత శంకర్ సతీమణిగా ఆయనకు చేదోడు వాదోడుగా ఉంటూ అటు కుటుంబాన్ని, ఇటు పార్టీకి సేవలందించారని తెలిపారు. కరోనా బారిన పడి మృతి చెందడం బాధాకరమన్నారు. ఆమె లేని లోటును అధిగమించే మనోధైర్యాన్ని శంకర్ కుటుంబానికి కలగాలని వారు ఆకాంక్షించారు. మనిషి భౌతికంగా లేకపోయినప్పుడు కూడా నెంబర్ వేసుకునేటటువంటి పద్ధతిలో ఉంటాయి. ఆ దశగా కామ్రేడ్ దోనెపూడి సరస్వతి గారు శంకర్ కుటుంబానికి దాదాపు 40 సంవత్సరాలకు పైగా ఉన్నటువంటి సన్నిహిత సంబంధం. ఈ రీత్యా వివాహం జరిగినటువంటి రోజు నుంచి కూడా సరస్వతి గారితో నాకు బాగా పరిచయం. కాబట్టి ఆమె మరణం కుటుంబ సభ్యులుగా, అలాగే స్నేహితులుగా మా కుటుంబానికి కూడా తీరని లోటు, అలాగే కమ్యూనిస్ట్ పార్టీకి కూడా తీరని లోటు. అయితే ఆమె చేత మొట్టమొదటి ఒక నెల రోజులు వెళ్ళి శంకర్ గారు ఏఎస్ఎఫ్ నగర కార్యదర్శిగా ఉన్నాడు, నేను ఆల్ ఇండియా ఏపీ స్టేట్ జనరల్ సెక్రటరీగా ఉన్నా. పెళ్లి కాకముందు ఒక 4 నెలల క్రితమే ఆయన్ని మాస్కో పంపడానికి సెలెక్ట్ చేశారు. తీరా ఆ మాస్కో వెళ్ళే టైం వచ్చేటప్పటికి పెళ్ళి ఒక నెల మాత్రం అయింది. శంకర్ గారు నిన్ను పంపినోడేవాడని నన్ను తిట్టడం మొదలుపెట్టింది అనమాట. సరిగ్గా అప్పుడు మళ్ళీ పాపం శంకర్ ఏం చెప్తున్నాడో, ఇది అవకాశం మళ్ళీ రాదు, 6 నెలల పాటు మళ్ళీ మనం జీవితాంతం కలిసే ఉంటాం అని చెప్పి ఏదో సర్దుబాటు చేసుకొని పార్టీ స్పిరిట్తో, ఏఐఎస్ఎఫ్లో పనిచేసినటువంటి స్పిరిట్తో ఆమె కూడా అర్థం చేసుకొని ఇది చాలా మంచి అవకాశం కదా, పెళ్ళైనా 20 రోజులైనా నెల అయినా కూడా భవిష్యత్తు అంతా కూడా మనం సుఖశాంతంతో ఉండొచ్చు, వెళ్ళి రమ్మని దీవించి పంపింది.
అనంతరం దొర్నెపాటి శంకర్ మాట్లాడుతూ సరస్వతి నిజమైన కమ్యూనిస్ట్ అని అన్నారు. మరణానంతరం నేత్రదానం చేయటమే కాకుండా తన శరీరాన్ని మెడికల్ కాలేజీకి అందించాలని లేఖ ఇచ్చారని తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.